నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో అత్యంత వైభవోపేతంగా శ్రీ జగన్నాథ రథయాత్ర. భక్తజన సంద్రంగా మారిన పురవీధులు, జగన్నాథ నామస్మరణతో మారుమోగిన పట్టణ పరిసరాలు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పర్యటనతో ప్రయోజనం శూన్యం. కొత్త అభివృద్ధి పనుల ఊసెత్తకుండానే పర్యటన ముగిసిందని మాజీ మంత్రి జోగురామన్న ధ్వజం. విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు. వీధి వ్యాపారాల విషయమై కలెక్టర్ను కలిసిన సిఓసి సభ్యులు. ట్రాఫిక్ సమస్య దృష్ట్యా తిరిగి తోపుడు బండ్లు రాకుండా చూడాలని విన్నపం. ఆదిలాబాద్ పట్టణంలో శనివారం చేపట్టిన శ్రీ జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది. స్థానిక మధురా జిన్నింగ్ నుండి ప్రారంభమైన శోభాయాత్ర పట్టణ ప్రధాన వీధుల గుండా వేలాదిగా తరలివచ్చిన భక్తుల జయజయ ధ్వానాల నడుమ కన్నుల పండుగగా సాగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు రథాన్ని తాడుతో లాగి జగన్నాథ నామస్మరణ చేస్తూ భక్తిభావాన్ని చాటుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జగన్నాథుని రథయాత్ర అత్యంత వైభవోపేతంగా కన్నుల పండుగగా సాగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో పురవీధులు జనసంద్రంగా మారాయి. హరే రామ హరే కృష్ణ నామస్మరణతో మారుమోగాయి. శోభయాత్రలో భాగంగా ఇస్కాన్ సభ్యులు సాంప్రదాయ దుస్తులు ధరించి చేసిన భజన కీర్తనలు, పాడిన భక్తి పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అటు మహిళలు భక్తుల లయబద్ధ నృత్యాలు అలరించాయి. అంతకుముందు మధురా జిన్నింగ్ ఆవరణలో దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పూలతో అందంగా అలంకరించిన వాహనంలో ఉంచి శోభాయాత్రను ప్రారంభించారు. దేవతల వేషధారణలో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శోభాయాత్రలో ఇస్కాన్ ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, మహిళలు, భక్తులు భారీ సంఖ్యలో హాజరై రథాన్ని తాడుతో లాగారు. పూరిలో అత్యద్భుతంగా జరుపుకునే ఉత్సవాన్ని మరిపించేలా జిల్లా కేంద్రంలో రథయాత్ర మహోత్సవం కొనసాగింది. శోభాయాత్రలో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు జరిపారు. రహదారులను శుభ్రం చేసి రథాన్ని తాడుతో లాగారు. జై జగన్నాథ నామస్మరణ చేస్తూ ఉత్సవాల్లో పాలుపంచుకున్నారు. పలువురు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, వ్యాపారులు భక్తులకు ప్రసాదాల వితరణ చేపట్టారు. శోభాయాత్రతో ప్రధాన వీధులన్నీ శోభాయమానంగా మారాయి. జగన్నాథుని దీవెనలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, సౌభాగ్యాలతో విలసిల్లాలని, అంతా శుభం కలగాలని ఇస్కాన్ ప్రతినిధులు ఆకాంక్షించారు. లోక కళ్యాణార్థమే ప్రతి ఏటా తమ సంస్థ ఆధ్వర్యంలో దేశ విదేశాల్లో వేడుకలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. మధురా జిన్నింగ్ నుండి ప్రారంభమైన ఈ యాత్ర ప్రధాన వీధుల గుండా తిరిగి అక్కడికి చేరుకుంది. దారి పొడవునా భక్తి గీతాలు, శాస్త్రీయ నృత్యాలు, కోలాటాలు, భజనలు అలరించాయి. సరే అక్కడ రథయాత్ర జగన్నాథ్ బలదేవ్ సుభద్రా ఇందాక ప్రభు చెప్పారు కదా. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రతి ఏటా జగన్నాథ స్వామి రథయాత్రను పట్టణంలో అత్యంత వైభవపేతంగా జరపటం, ఇందులో వేలాదిగా భక్తులు పాల్గొనటం ఎంతో సంతోషకరమని అన్నారు. జగన్నాథ స్వామి కృపతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. సనాతన ధర్మ ప్రాశస్తాన్ని తెలియజెప్పేలా ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మా హిందూ బంధువులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ధర్మాన్ని మనం కాపాడితేనే ధర్మం మనల్ని కాపాడుతుందని గొప్పగా నమ్మే వాళ్ళం మనం. ప్రపంచంలో ఏ మతానికి ఇంత గొప్పగా
సంస్కారం లేదు. ప్రపంచమంతా కూడా ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి పండుగల మీద కావచ్చు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనాదిగా వస్తున్నటువంటి ఆచారాల గురించి కావచ్చు, ఈ రోజు ప్రపంచ శాస్త్రవేత్తలే వారు అధ్యయనం చేస్తున్నటువంటి తీరు చూస్తే హిందూ మతం ఎంత గొప్పదో ఈ రోజు ప్రపంచమంతా కూడా చాటి చెప్తా ఉన్నది. గొప్పతనం హిందుత్వం అని ఇప్పటికే ప్రపంచ శాస్త్రవేత్తలు విజ్ఞానవంతులు ఇప్పటికే తేల్చి చెప్పారు. మీ అందరికీ తెలుసు, కలలు కన్నటువంటి అయోధ్య చాలా రకరకాలు మాట్లాడిండు. ఒకరు అంటుండే ఎట్లా కడతారు, ఏడగట్టనిస్తాము అని, ఇంకొకరు అంటుండే తారీఖు చెప్తలేరు, కడతామని అంటుండే. కానీ హిందువుల ఐక్యత వల్ల, హిందువుల ఆలోచన విధానం వల్ల ఎక్కడైతే రాముడు జన్మించిండో ఆ రామ జన్మభూమిలో అయోధ్యలో మందిరాన్ని కట్టుకున్నాం. ఈ రోజు ప్రపంచ దేశాల నుండి పూజలు చేయడానికి అయోధ్యకు వస్తా ఉన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పర్యటనతో ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని, కొత్త అభివృద్ధి పనులపై చర్చలు లేకుండా పర్యటన ముగిసిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆక్షేపించారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లాలో నూతనంగా అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్లో ఉన్న పనుల గురించి ప్రస్తావన లేకుండా జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజలకు తీవ్ర నిరాశ మిగిల్చారని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఖండించారు. జూన్ 2014లో బీఆర్ఎస్ అధికారం చేపట్టిందని, కొత్త రాష్ట్రంలో గత ప్రభుత్వం తెలంగాణకు 72,000 కోట్ల అప్పును ఇచ్చిందన్నారు. జూపల్లి గారంటే మృదు స్వభావి, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి, అబద్ధాలు చెప్పడు, సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడని చెప్పి జిల్లా ప్రజలు కోటి ఆశలతోటి ఎదురు చూసిండ్రు. కానీ ఆఖరికి ఏం చెప్పినంటే పాత పురాణమే. చాలా చదువుకున్న వ్యక్తివి, సీనియర్ మంత్రివి. ఆదిలాబాద్ ఏదైతే అసెంబ్లీ సమావేశాలలో మీరు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు, అప్పుల విషయంలో జరిగినప్పుడు ఏదైతే ఎఫ్ఆర్బిఎంకు లోబడి ఏదైతే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఏదైతే బడ్జెట్, దాన్ని ఎఫ్ఆర్బిఎం అంటాం. ఎఫ్ఆర్బిఎంకు లోబడే మరి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాల్లో పనిచేసింది. ఆ రోజు బడ్జెట్లోనే ఆ రోజు 2 జూన్ 2014 నాటికి ఆనాడు 72,688 కోట్ల రూపాయలు పాత ప్రభుత్వం అప్పుగా ఇచ్చింది. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ 4 లక్షల కోట్ల అప్పు ఇచ్చిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ మంత్రులు మాత్రం బీఆర్ఎస్ 8 లక్షల కోట్ల అప్పు చేసిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ఆర్, కేసీఆర్ మంత్రివర్గంలో పనిచేసిన సీనియర్ మంత్రి జూపల్లి అబద్ధాలు మాట్లాడటం సరికాదన్నారు. 2 రోజుల మంత్రి పర్యటనతో జిల్లాకు మేలు జరుగుతుందని భావించినా ఎటువంటి ప్రయోజనం లేదని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో 5,000 కోట్లతో అభివృద్ధి జరిగిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా స్థానిక సంస్థలలో ఇది ఆఖరి రైతు బంధు. ఎన్నికలు అయిపోతే రైతు బంధు రాదు. రైతు బంధు రావాలంటే స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం. మీరు నిజంగానే ప్రజాపాలన అయితే, నిజంగానే ప్రజలు మెచ్చుకునే పరిపాలన చేస్తే ప్రతిపక్ష నాయకులను ఎందుకు అరెస్ట్ చేయాలా? ఎందుకు ఇంత భయం? అంటే మీరు పనిచేస్తారు కాబట్టి రేపు అడ్డుపడతారని, నిలదీస్తారని మీరు అరెస్టులు చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో అది ఎన్ని రోజులు సాధ్యమవుతుంది? అప్రజాస్వామికం.
ఆ రకంగా మీరు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తే ఇంకా ఉవ్వెత్తున లేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. మీరు భూస్థాపిత ఎక్కడికక్కడ మీ నాయకుల్ని కాలర్ బట్టి అడుగుతాం, బిడ్డ నువ్వు చెప్పి 18 నెలలైంది, ఇదివారి దాకా ఏమీ లేదు, ఇంకా పాత ప్రభుత్వం మీద, ఫోన్ ట్యాపింగ్ల మీద, కాళేశ్వరం మీద, ఇంకా దేని మీదనో అదే సబ్జెక్ట్ అంతా డిబేట్ చేయడానికి కొరకే నువ్వు ఏమీ చేయలేవు, మా నాయకులు ఏమీ చేయలేమని చెప్తున్నాం. ఎస్ నీకు దమ్ముంటే మరి కాళేశ్వరమో ఇంకా ఫోన్ ట్యాపింగో లేకుంటే ఈ కారు రేసులోనో అరెస్ట్ చేయి. ఎందుకు అరెస్ట్ చేసి జైలుకు పంపుతలేవు మరి నిజంగా తప్పు జరిగి ఉంటే? పట్టణ ప్రధాన వీధుల గుండా తిరిగి తోపుడు బండ్లపై వీధి వ్యాపారాలు జరగకుండా చూడాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కోరారు. కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతి పత్రం అందజేసి తోపుడు బండ్ల ద్వారా ఎదురయ్యే సమస్యలను వివరించారు. వీధి వ్యాపారులు తిరిగి ప్రధాన కూడళ్లలో వ్యాపారం జరుపుకునే అవకాశం ఇవ్వద్దని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. తోపుడు బండ్ల కారణంగా తలెత్తుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దినేష్ మటోలియా మాట్లాడుతూ అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, శివాజీ చౌక్ ప్రాంతాల్లో తిరిగి బండ్లను ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ బండ్లు పెట్టడానికి వీల్లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘించి బండ్లు పెట్టి వ్యాపారాన్ని చేయించాలని చూస్తే తాము కూడా దుకాణాలను మూసివేసి రోడ్లపైకి వచ్చి వ్యాపారం చేస్తామన్నారు. ఇప్పుడిప్పుడే ప్రధాన దారి గుండా ట్రాఫిక్ సమస్య లేకుండా ఉందన్నారు. కొందరు నాయకులు ఓటు బ్యాంకు రాజకీయం చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారు వారి ఆలోచనలను మానుకోవాలని హితవు పలికారు. వీధి వ్యాపారులు తోపుడు బండ్లు పెడితే తాము కూడా దుకాణాలు మూసివేసి రోడ్లపై వ్యాపారానికి వస్తామని స్పష్టం చేశారు. कलेक्टर साहब ने बताया कि क्या सोल्यूशन निकाल सकते तो हमने बताया इतने गोल्डन प्रेस दिए कमल टाकिस, गणेश टाकिस के पास एक डिज़ाइनिंग बनाओ, उनको बिठाओ वहाँ पर। ऑलरेडी बिजनेस भी अच्छा हो रहा है, लेकिन जो आज मार्केट की हालत है उन पर भी दृष्टि डालिए। एम्बुलेंस नहीं जा सकता और ऑटो नहीं जा सकता, फायर स्टेशन नहीं जा सकता, और वहाँ पे ये जो हाकर्स वाले रहते बड़े बड़े आम ले लो, बड़े बड़े आम ले लो बोल के ऐसा हमारे लेडीज़ों को टू मीनिंग्स बात करते हैं, ये बर्दाश्त नहीं करते हम। चैम्बर ऑफ कॉमर्स एक ही डिमांड करते हैं कि अगर वहाँ पर बंडियों का या कोई भी बिठाया तो हम आगे बंद रखेंगे कितने भी दिन हों दो। और कुछ लीडर को मैं बोलना चाहूँगा कि वोट बैंक राजकीय मत करो, ये बिजनेस का वोट बहुत बड़ा है, उनके दिलों में बैठो आप भी, हाँ, नहीं तो फिर हम भी आपका नाम भी ओपन करेंगे कि कौन ये कुछ वोटों के लिए 10-12 वोटों के लिए सामने आ रहे हैं। इसलिए मंत्री को गुमराह, एक एक दुकान का किराया देखेंगे तो वो लीडर को मैं बोलना चाहूँगा, मिनिस्टर साहब को बोलना चाहूँगा, साहब 80,000 लाख रुपए 1.5 लाख है, पगड़ी है साहब 5 लाख रुपए पगड़ी देखे, और 10 मेंबर को हम फैमिली को पालते साहब, वहाँ पे 10 मेंबरों को तनख्वाह देकर उनकी फैमिली पल दी जाती है। अगर नहीं चाहिए आप उनके दिल में बैठिए। कमिश्नर साहब और कलेक्टर साहब और यहाँ के एमएलए साहब को मैं धन्यवाद देता हूँ, हम उनके साथ हैं। कलेक्टर साहब को वादा किए कि वहाँ पे एक डिजाइनिंग बना के वहाँ पे बिठाने की कोशिश करेंगे बोल के कलेक्टर साहब वादा करें। బాలికను అక్రమంగా రవాణా చేసి అమ్మిన నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు. భీంపూర్ మండలానికి చెందిన ఓ బాలికను మహారాష్ట్రకు చెందిన బాపుణ్య నిర్మల, బాపుణ్య రాజారాంలో అబద్ధాలు చెప్పి ఆమెను ఇంటి నుండి తీసుకెళ్లారని, ఆదిలాబాద్ నుండి బస్సులో నాగ్పూర్కు, అక్కడి నుండి రాజస్థాన్లోని కోటకు తీసుకెళ్లారని డీఎస్పీ తెలిపారు. అక్కడ ఆమెను భయపెట్టి కిరణ్కు అప్పగించారని, ఇందుకుగాను కిరణ్ వీరిరువురికి 10,000 ఇచ్చినట్లు వెల్లడించారు. బాలికను అక్కడ నిర్బంధించినట్లు తెలిపారు. బాలిక మామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపగా విషయం తెలుసుకున్న కిరణ్ బాధిత బాలికను తిరిగి నిర్మలకు అప్పగించాడన్నారు. వారు ట్రైన్లో ఆదిలాబాద్కు రావడంతో బాలిక తిరిగి ఇంటికి చేరుకుందన్నారు. నిందితులు ట్రైన్ మార్గంలో ఆదిలాబాద్ నుండి పారిపోయే సమయంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, వారి నుండి 2,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి వచ్చి వెళ్ళిండ్రు, వాళ్ళు తీసుకొని పోయి ఉండొచ్చు అని చెప్పి అనుమానం వ్యక్తం చేయగా మేము అదే రోజు కిడ్నాప్ కేసు బుక్ చేయడం జరిగింది భీంపూర్ పిఎస్లో. ఆ కేసులో దర్యాప్తులో భాగంగా మా జేఎన్ఎస్సీఐ సాయినాథ్, భీంపూర్ ఎస్ఐ
పీర్ సింగ్ మరి సిబ్బంది మహారాష్ట్రలోని ఈ అనుమానితుల ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకోవడానికి టీం పంపడం జరిగింది. పంపిన తర్వాత ఇక వారి నుంచి పోలీసులు వెతుకుతున్నారని చెప్పి భయపడి ఈ అమ్మాయిని తీసుకొచ్చి 25వ తారీఖు నాడు వారి ఇంటి దగ్గర వదిలి పారిపోవడం జరిగింది. తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పెద్దమ్మతో మరి వాళ్ళ అమ్మతో చెప్పగా మొత్తం ఈ కిడ్నాప్, అమ్మాయిల అక్రమ రవాణా, తర్వాత అక్కడ తీసుకుపోయి రాజస్థాన్ తీసుకుపోయి అమ్మడం, శారీరకంగా కూడా ఒక వ్యక్తి ఆమెను పలుమార్లు వాడుకున్నట్లు అమ్మాయి తన స్టేట్మెంట్లో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. అయితే అమ్మాయిని మేము పిలిపించి మహిళా ఎస్ఐతో ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయగా ఆమె ఏం చెప్పిందంటే 2వ తారీఖు నాడు జూన్ నెల ఆమె ఇంటి వద్ద ఉండగా ఇద్దరు వ్యక్తులు నిర్మల ఆత్రం, ఆమె భర్త బాపున్య ఆత్రం, వీరిద్దరిది కినీ విలేజ్, ఘటంజీ తాలూకా, యవత్మల్ డిస్ట్రిక్ట్. వీళ్ళిద్దరూ ఆమె దగ్గరికి వచ్చి ఆ కినీలో ఒక ఫంక్షన్ ఉన్నది రమ్మని చెప్పి బలవంతంగా అక్కడికి తీసుకుపోయినట్టు, అక్కడికి తీసుకుపోయిన తర్వాత అక్కడి నుంచి బస్సులో నాగ్పూర్ వరకు తీసుకెళ్ళి నాగ్పూర్లో ట్రైన్ ఎక్కించి రాజస్థాన్ స్టేట్కి తీసుకెళ్ళి రాజస్థాన్ నుండి మళ్ళీ కోటాకు తీసుకెళ్ళి కోటా దగ్గర ఏదో ఒక విలేజ్ తీసుకెళ్ళి అక్కడ ఒక పర్సన్ రాకేష్ అనే ఒక అబ్బాయి, కరణ్ అలియాస్ భగవత్ మీనా అనే ఒక అబ్బాయిని పరిచయం చేసి ఇతనికి మ్యారేజ్ కాలేదు, ఇతనితో నువ్వు ఉండు అని చెప్పి అతనికి అప్పచెప్పి ఏదో దండలు కూడా మార్చినట్టు ఆమె చెప్పడం జరిగింది. తర్వాత పట్టణానికి చెందిన ఎల్ఐసి ఏజెంట్ తిప్పని రాజకుమారుడు వంశీరాజ్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. స్థానిక దుర్గానగర్లోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలోని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, బెల్టులు, టైలను అందించి సామాజిక దృక్పథాన్ని చాటుకున్నారు. జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పలువురు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ మానవతా దృక్పథాన్ని చాటుతున్నారు. ఇందులో భాగంగానే శనివారం ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఎల్ఐసి ఏజెంట్ తిప్పని రాజకుమారుడు వంశీరాజ్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. స్థానిక దుర్గానగర్లోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలోని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, బెల్టులు, టైలను అందించారు. అంతకుముందు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. తిప్పని రాజు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు వేడుకలలో పాల్గొని బాలుడిని ఆశీర్వదించారు. అనంతరం విద్యార్థులకు బ్యాగులు అందించడంతో వారు సంతోషంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమ అతిథులు మాట్లాడుతూ జన్మదినం సందర్భంగా సేవా శుభకార్యం నిర్వహించాలన్న తలంపుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని తెలిపారు. విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండాలని వారికి బ్యాగులు, బెల్టులు, టైలను అందించాలని పేర్కొన్నారు. చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు రావడం వారికి అందించిన బహుమతి కన్నా ఎంతో గొప్పదని తెలిపారు. మనం జరుపుకునే సంబరాలు ఇతరుల జీవితంలో వెలుగు తీసుకురావాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ వీలైనంత సమాజ హితం కోసం పాటుపడాలని కోరారు. వంశీరాజు యొక్క జన్మదినాన్ని ఈ పాఠశాలలో జరుపుకోవడము చాలా సంతోషదాయకము. ముఖ్యంగా దుర్గానగర్ అనేది చాలా స్లమ్ ఏరియాతో కూడుకున్నటువంటిది. ఈ స్లమ్ ఏరియాలో ఉండేటటువంటి పిల్లలు చాలా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. గతంలో ఈ పాఠశాలకు ఇంధన సార్ బుక్స్, నోట్బుక్స్, పెన్నులు, ఇతరత్ర సామాగ్రి, అదేవిధంగా గతంలో డాక్టర్ దంపతులు వారి యొక్క పుత్రిక యొక్క బర్త్డేను కూడా ఇక్కడ జరుపుకోవడం జరిగింది. వాళ్ళు టీవీ కూడా బహుకరించడం అనేటటువంటి జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ ప్రభుత్వ పాఠశాలలో చాలా 70 మంది స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాల. ఈ పాఠశాలలో చాలా
తిప్పన్ రాజు వారి యొక్క కుటుంబ సభ్యులు వారి యొక్క సుపుత్రుని బర్త్డే జరుపుకోవడము, ఇక్కడ పిల్లలకు మన బ్యాగులు అదేవిధంగా టై బెల్ట్ ఇవన్నీ సమకూర్చడము. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ వారి యొక్క సుపుత్రుడు ఉన్నత జీవితంలో ఉన్నత స్థాయిలో ఎదిగి మంచి ఇంజనీర్గా కావాలని కోరుకుంటూ జిల్లా కేంద్రంలోని లిటిల్ స్టార్ పాఠశాలలో శనివారం స్కూల్ క్యాబినెట్ ఎన్నికలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోగా సాధారణ ఎన్నికలపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. విద్యార్థులకు సాధారణ ఎన్నికల పట్ల అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో వివిధ పాఠశాలల్లో స్కూల్ క్యాబినెట్ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం పట్టణంలోని లిటిల్ స్టార్ స్కూల్లో క్యాబినెట్ ఎలక్షన్ను జరపగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాధారణ ఎన్నికలను తలపించేలా ఓటింగ్, ప్రచారం, బ్యాలెట్ పేపర్ తదితర వాటిని ఏర్పాటు చేశారు. విద్యార్థులు క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హై స్కూల్, ప్రైమరీ స్థాయిలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్స్తో పాటు అసిస్టెంట్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్స్ 8 మందికి గాను 47 మంది పోటీలలో ఉన్నారు. వారం రోజులుగా స్థానిక ఎన్నికలను తలపించేలా నామినేషన్ నుంచి ఓటింగ్ వరకు పూర్తి ప్రక్రియను చేపట్టగా శనివారం పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా ప్రిన్సిపల్ కమలాకర్ రెడ్డి, ఎన్నికల అధికారులుగా జ్యోతిశ్వరన్, రాహుల్ వ్యవహరించారు. స్కూల్లో మొత్తం 556 ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకొని 100% పోలింగ్ నమోదు చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ఉత్తమ నాయకుడిని ఎన్నుకోవడం ఎలా అనేది పాఠశాలలో క్యాబినెట్ ఎన్నికల ద్వారా తెలియజేశారన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా నాయకత్వ లక్షణాలు, టీం వర్క్, క్రమశిక్షణ లాంటివి అలవడుతాయన్నారు. Morning everyone, my name is Manasvi and I am from 10th B. The student cabinet elections plays a big role in our school life. It gives us a chance to choose the leader who respects us, and it helps us to grow the teamwork and discipline, and it gives us a responsibility to grow our leadership qualities. And I am very thankful to our school that they are giving this big opportunity to us, and this helps us to improve our leadership qualities, our communication skills, etc. Thank you. రాష్ట్రీయ చాలక్ ఏక్తా మంచ్ ఆధ్వర్యంలో చేపడుతున్న డ్రైవర్ల మహాసభల్లో భాగంగా 2వ రోజు ఉచిత వైద్య శిబిరంతో పాటు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సామాజిక కార్యకర్త ముడుపు మౌనేష్ రెడ్డి సహకారంతో వైద్య శిబిరాన్ని నిర్వహించగా డ్రైవర్లకు పలు పరీక్షలు జరిపి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు వివరించారు. దేశాభివృద్ధిలో కీలకమైన రవాణా వ్యవస్థకు ముఖ్యమైన డ్రైవర్ల కోసం హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని సామాజిక కార్యకర్త ముడుపు మౌనేష్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ప్రైవేటు ఫంక్షన్ హాలులో రాష్ట్రీయ చాలక్ ఏక్తా మంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రైవర్ల మహాసభలో వారి కోసం ఉచిత వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శిబిరాన్ని ప్రారంభించి పరీక్షల తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వచ్ఛందంగా రక్తదానం చేసిన వారికి పళ్ల రసం అందించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, ఆల్ ఇండియా డ్రైవర్స్ యూనియన్ చైర్మన్ హబీబ్ షైక్, ఆదిలాబాద్ ప్రెసిడెంట్ సోఫీ పఠాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త మౌనేష్ రెడ్డి మాట్లాడుతూ వ్యాపార పరంగా, రవాణా పరంగా దేశం అభివృద్ధి చెందడంలో డ్రైవర్ల పాత్ర సైతం ఉందన్నారు. డ్రైవర్లు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త పాటించాలని అన్నారు. డ్రైవర్స్ అసోసియేషన్ ఆల్ ఓవర్ ఇండియా లారీ డ్రైవర్స్ అసోసియేషన్ లారీ డ్రైవర్స్ యూనియన్ ఏదైతే వీళ్ళు మీటింగ్ కండక్ట్ చేసుకున్నారో మన ఆదిలాబాద్ ఒక మన జిల్లా మన ఆదిలాబాద్ ప్లేస్ చేసుకుని ఏదైతే వీళ్ళు డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళు ప్లేస్ చేసుకున్నారో ఇది చాలా పెద్ద మీటింగ్. ఇది వీళ్ళ యూనియన్ వాళ్ళు ది రాష్ట్రీయ చాలక్ ఏక్తా మంచ్ అని ఒక నినాదంతో స్టేట్ నినాదంతో డ్రైవర్ మహాసభ పెట్టుకున్నారు ఆదిలాబాద్లో. దీనికి సహకరించిన ప్రతి డ్రైవర్లకి మన వాళ్ళ లారీ అసోసియేషన్ వాళ్ళ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హబీబ్ గారు మెయిన్ ముఖ్యంగా ఆల్ ఓవర్ ఇండియా స్టేట్ ప్రెసిడెంట్ ఈయన
వీళ్ళతో పాటు ఫౌండర్ వచ్చారు. ఇక్కడున్న మన లోకల్ డ్రైవర్స్ అసోసియేషన్ సోఫీ గారు కానీ ఇక్కడున్న మన టీం అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు. ఇక్కడ వీళ్ళ డిమాండ్స్ వీళ్ళ పరంగా ఏవైతే ఉన్నాయో వాళ్ళు చర్చించుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఆరోగ్య రీత్యా మనకి ఇక్కడ మనము మా తరఫున మేమైతే హెల్త్ చెకప్ క్యాంప్ పెట్టామో వాళ్ళకి డ్రైవర్స్ చాలామంది వాళ్ళు హెల్త్ చూసుకోవడం ఉండదు. ఎందుకంటే వాళ్ళు రోడ్ మీదనే ప్రతి 365 రోజులు 300 రోజులు రోడ్ మీద ఉంటారు. కాబట్టి వాళ్ళకి హెల్త్ పరంగా మా వంతుగా మేము డాక్టర్స్ డిఎంఎన్హెచ్ఓ గారి సపోర్ట్తోని, నరేందర్ సార్ గారి, జయసింగ్ రాథోడ్ సార్ రిమ్స్ డైరెక్టర్ సపోర్ట్తోని, మళ్ళీ కంటివెల్పు, మళ్ళీ శేషన చిన్నవారు ఏదైతే మనకి ఐ చెకప్ వాళ్ళు అందరు సపోర్ట్తోని వాళ్ళ మేము హెల్త్ చెకప్ క్యాంప్ వేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలను గుర్తించి గూడు కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తే బేలా మండలంలోని పలు ఏజెన్సీ గ్రామాలలో ఇళ్ల నిర్మాణం జరగకుండా అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి అన్నారు. దీని కారణంగా ఇల్లు మంజూరైన అర్హులైన పేద ప్రజలకు కనీసం గూడు సౌకర్యం కూడా లేకుండా పోతుందన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ లక్ష్యానికి అడ్డుపడకుండా అర్హులైన పేద ప్రజలు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే అవకాశంతో పాటు స్థానిక అటవీ శాఖ అధికారులు వీటికి అడ్డుపడకుండా అనుమతినివ్వాలని శనివారం జిల్లా అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ను కలిసి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన డిఎఫ్ఓ పరిశీలించి పర్మిషన్లు ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్, వేముల నాగరాజు, మేకల జితేందర్, అనుముల ఉదయ్ కిరణ్, రజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తలమడుగు మండలం కోడత్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సమనుజ్ఞ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ట్రస్ట్ చైర్మన్ న్యాయవాది విశ్వనాథ్ తరపున విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని అందించి వారికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సౌకర్యార్థం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ తెలిపారు. భవిష్యత్తులోనూ వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. జిల్లా కన్స్యూమర్ రైట్స్ అధ్యక్షులు ఎల్లుల సంతోష్ కుమార్, ట్రస్ట్ వైస్ చైర్మన్ సోని, హెచ్ఎం జీవన మాధురి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలో అత్యంత వైభవోపేతంగా శ్రీ జగన్నాథ రథయాత్ర. భక్తజన సంద్రంగా మారిన పురవీధులు, జగన్నాథ నామస్మరణతో మారుమోగిన పట్టణ పరిసరాలు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పర్యటనతో ప్రయోజనం శూన్యం. కొత్త అభివృద్ధి పనుల ఊసెత్తకుండానే పర్యటన ముగిసిందని మాజీ మంత్రి జోగురామన్న ధ్వజం. విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు. వీధి వ్యాపారాల విషయమై కలెక్టర్ను కలిసిన సిఓసి సభ్యులు. ట్రాఫిక్ సమస్య దృష్ట్యా తిరిగి తోపుడు బండ్లు రాకుండా చూడాలని విన్నపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.